బ్యాక్ టు న్యూస్. సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణ బీజేపీ ముందుకెళ్తుంది. రాష్ట్రం నుంచి అత్యధికంగా ఎంపీలను గెలిపించేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతుంది. ఈ నెల 20 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విజయ సంకల్ప యాత్రలకు శ్రీకారం చుట్టనుంది. తెలంగాణలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా బీజేపీ హైకమాండ్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 1025 కిలోమీటర్ల యాత్రలకు శ్రీకారం చుడుతోంది. ఈ నెల 20 నుంచి మార్చి 1 వరకు ఈ యాత్రలు సాగేలా ప్లాన్ చేశారు. రేపు భాగ్యలక్ష్మి ఆలయంలో వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ యాత్రలో భాగంగా రాష్ట్రాన్ని 5 క్లస్టర్లుగా విభజించారు. కుమురం భీం, రాజరాజేశ్వరి, భాగ్యలక్ష్మి, కాకతీయ, భద్రాద్రి, కృష్ణమ్మ క్లస్టర్లుగా వీటిని పిలువనున్నారు. ఇందులో రేపు 4 చోట్ల యాత్రలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 25 నుంచి భద్రాద్రి క్లస్టర్ యాత్ర ప్రారంభం కానుంది. కుమురం భీం క్లస్టర్ యాత్రను అసోం సీఎం హిమంత, రాజరాజేశ్వరి క్లస్టర్ యాత్రను గోవా సీఎం ప్రమోద్ సావంత్ ప్రారంభిస్తారు. ముదోల్లో ప్రారంభం కానున్న కుమురం భీం క్లస్టర్ యాత్ర బోధన్లో ముగియనుంది. 21 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలను కవర్ చేయనుంది. ఇక రాజరాజేశ్వరి క్లస్టర్ వికారాబాద్ జిల్లా తాండూరులో ప్రారంభమై కరీంనగర్లో ముగియనుంది. ఇది 28 అసెంబ్లీ, 4 పార్లమెంట్ నియోజకవర్గాలను కవర్ చేస్తుంది. భాగ్యలక్ష్మి క్లస్టర్ భువనగిరిలో ప్రారంభమై హైదరాబాద్లో ముగియనుంది. ఇది 3 పార్లమెంట్, 21 అసెంబ్లీ స్థానాలను కవర్ చేయనుంది. కాకతీయ భద్రాద్రి క్లస్టర్ భద్రాచలంలో ప్రారంభమై ములుగులో ముగియనుంది. 3 పార్లమెంట్, 21 అసెంబ్లీ స్థానాలను కవర్ చేస్తుంది. కృష్ణమ్మ క్లస్టర్ మక్తల్లో ప్రారంభమై నల్గొండలో ముగియనుంది. 3 పార్లమెంట్ నియోజకవర్గాలు, 21 అసెంబ్లీ స్థానాలను కవర్ చేయనుంది. మోడీ నాయకత్వాన్ని బలపరచడం, కాంగ్రెస్ కపట హామీలను ఎండగట్టడం ప్రధాన ప్రచారాంశాలుగా ఈ యాత్రలు సాగనున్నాయి.